నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం. జగ్గయ్యపేటలో కోల్డ్ స్టోరేజీ దగ్ధం దురదృష్టకరం. రైతులను ఆదుకోవాలని పార్టీ తరపున ప్రభుత్వాన్ని కోరుతాం. అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను జగ్గయ్యపేటలోని తొర్రగుంటపాలెం సాయి తిరుమల కోల్డ్ స్టోరేజీ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదానికి గురి కావడం దురదృష్టకరమని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన కోల్డ్ స్టోరేజీని సందర్శించి ప్రమాద దృశ్యాలను పరిశీలించారు. ఏపీ ఫైర్ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ నందిగామ ఆర్డీఓ బాలకృష్ణతో మాట్లాడి అగ్ని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉదయభాను మాట్లాడుతూ కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాదానికి గురి కావడం దురదృష్టకరమన్నారు. ఈ గోడౌన్లో ఏడాది నుంచి దాదాపు 400 మంది రైతులు మిర్చి అపరాలను నిల్వ ఉంచారని చెప్పారు. ఈ ప్రమాదంలో సుమారు 20 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. రైతులు ఆధారపడవద్దని ఉదయభాను భరోసా ఇచ్చారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని జనసేన పార్టీ తరపున ప్రభుత్వాన్ని కోరుతామని ఆయన తెలిపారు. అలాగే కోల్డ్ స్టోరేజీ యాజమాన్యం కూడా రైతులకు న్యాయం చేయాలని అన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎన్నడూ ఇలాంటి అగ్ని ప్రమాద ఘటనలు సంభవించలేదని ఉదయభాను అన్నారు. ప్రభుత్వం ద్వారా సహాయం అందించడానికి మా వంతు మేము తప్పకుండా జనసేన పార్టీ నుంచి కృషి చేస్తాం. అలానే ఈ కోల్డ్ స్టోర్ యాజమాన్యం వారు కూడా తప్పకుండా రైతుల్ని కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇటువంటి సంఘటన గత జగ్గయ్యపేట చరిత్రలో ఎప్పుడు ఎక్కడా జరగలేదు. మొట్టమొదటిసారిగా జగ్గయ్యపేట చరిత్రలో కోల్డ్ స్టోరేజీలో ఇటువంటి సంఘటన జరిగింది. తప్పకుండా మరి ప్రభుత్వం ద్వారా సహాయాన్ని అందించడం కోసం మేము మా అంతా కూడా జనసేన పార్టీ నుంచి తప్పకుండా కూటమి ప్రభుత్వంలో తప్పకుండా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదేమైనా రైతాంగానికి తప్పకుండా ఆదుకుంటాం. రైతులు కూడా అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటాం.